ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మీ ముందుకి నేను మళ్ళీ ఒక కొత్త బ్లాగ్ అండ్ అలానే వరలక్ష్మి వ్రతం స్పెషల్ బ్లాగ్తో వచ్చేస్తున్నాను. ఈరోజు నేను ప్రసాదం ఏం చేశాను అండ్ అలానే ఈరోజు మా మ్యారేజ్ డే కూడా అండి. సో నార్మల్గా అయితే నాన్ వెజ్ చేసుకుంటాము, బట్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది కాబట్టి నాన్ వెజ్ కుదరదు కాబట్టి సో ఏమేమి రెసిపీస్ చేశాను అవన్నీ కూడా ఈ వీడియోలో నేను షూట్ చేస్తున్నానండి. మరి ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇల్లంతా అయితే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో ఈ బ్లాంకెట్ అన్నీ కూడా చేంజ్ చేసేసుకున్నాను. తడి బట్టలన్నీ కూడా పెట్టేశానండి. సో పెట్టేసి అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను. ఇవంతా కూడా నేను థర్స్డేనే చేసేసాను. సో థర్స్డే మొత్తం నీట్గా పెట్టేసుకున్నానండి. సో నాకు ఇంకా ఫ్రైడే వచ్చిన తర్వాత ఈజీ అయిపోతుందని. ఇక్కడ ఏమైందంటే ఫ్రైడే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో దానివల్ల నాకు టైం అయితే చాలా సేవ్ అయింది. సో ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత ఇంకా పడుకోకుండా స్నానం అన్నీ చేసేసి పూజను అయితే చేసేసుకుని అండ్ అట్ ద సేమ్ టైం అదే రోజు మా పెళ్లి రోజు కూడా అండి. సో అన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను ఎండ్ వరకు షూట్ చేస్తాను, మిస్ కాకుండా చూసేసేయండి. సో ఇక్కడ నేను పూజ గదిని కూడా అరేంజ్ చేసేసుకున్నానండి. సో ఇలా అయితే పెట్టుకున్నాను. సో వీటిని ఇంకా అయితే ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ చేయాలి, బట్ థర్స్డే రోజు అయితే ఇట్లా అన్నీ కూడా నేను అరేంజ్ చేసేసుకున్నా. సో కిచెన్ అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నా. సో నేనైతే రెడీ అయిపోయానండి. సో నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో పూజ అంటే ఏం లేదండి, రొటీనే ఎప్పుడు చేసుకునే పూజే, కానీ పరవన్నం అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం. సో మాకు కలసం పెట్టుకోవడం అలా అన్నమైతే లేదు. సో ప్రతి ఇయర్ ఎలా చేసుకున్నాం అదే ఫాలో అయిపోదామని చెప్పి సో సేమ్ దన్నం అయితే పెట్టేసుకుని పరవన్నం అయితే పెట్టేస్తాను ప్రసాదం. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మా పెళ్లి రోజు అండి. సో దానికోసం ఎలా స్వీట్ చేయాలి కాబట్టి పరవన్నం అయితే చేస్తున్నాను. సో ఇంకా నార్మల్గా అయితే పెళ్లి రోజు అప్పుడు నాన్ వెజ్ ఉంటుంది కదా, సో నాన్ వెజ్ కూడా చేసుకుంటాం. బట్ ఇప్పుడంటే ఈరోజు ఫ్రైడే అండ్ అట్ ద సేమ్ టైం వరలక్ష్మి వ్రతం కదా, సో చేసుకోవడానికి ఎందుకు సర్లే వీకెండ్లో చేసుకుందామని చెప్పి ఇప్పుడు పప్పు టమాటా అండ్ అలానే బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఫుల్ వీడియో అయితే నేను షూట్ చేస్తానండి. సో తప్పకుండా మిస్ కాకుండా చూసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ పరవన్నంలోకి వెళ్ళిపోదాం. సో పరవన్నం చేసిన తర్వాత నేను ఎలా డెకరేట్ చేస్తాను అవన్నీ కూడా చూపించేస్తాను. సో ఇక్కడ దేవుణ్ణి అయితే అలంకరిస్తానండి ఫస్ట్. సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నానండి. సో ఫస్ట్ అయితే దేవుణ్ణి అయితే అలంకరించేస్తాను. సో ఇలా అయితే అన్ని ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను. సో ఇలా అయితే అలంకరించేసానండి. సో ఇప్పుడు దండం పెట్టేసుకుంటాను అండ్ అలానే ప్రసాదం కూడా రెడీ చేసేస్తాను. సో ఇలా ఉన్న దాంట్లో సింపుల్గా అయితే నేను ఇలాగా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసుకున్నా. సో ఇక్కడ పరవన్నానికి అయితే నేను చిన్న గ్లాసెడ్ రైస్ అయితే నానబెట్టానండి ముందే. సో ఇప్పుడు పాలని మరిగించిన తర్వాత ఈ రైస్ని అయితే వేసేద్దాం దాంట్లోకి. సో ఇక్కడ పాలు అయితే పెట్టుకున్నానండి. ఇవి మరిగేలోపు నేను ఈరోజు కర్రీ ఏదైతే వండుతానో అంటే పప్పు టమాటా అని చెప్పాను కదా, సో పప్పు టమాటా కూడా వండేస్తాను. సో ఇక్కడ అయితే పాలు బాగా మరగాలండి. సో మరిగిన తర్వాత మనం రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి, నానబెట్టుకున్న రైస్. సో ఈ లోపు నేను పక్కన బెల్లం అయితే పరవన్నానికి అయితే నేను ఇక్కడ పాలు అయితే పెట్టేసుకున్నానండి. ఎంత క్వాంటిటీతో అంటే ఎంత గ్లాస్తో అయితే మనం రైస్ని తీసుకుంటామో దాంతో 3 గ్లాసెస్ ఆఫ్ పాలుని యాడ్ చేసుకోవాలి అండ్ అలానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ అలానే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అండ్ అలానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నా. ఇది మరిగిన తర్వాత మనం
రైస్ని అయితే వేసేద్దాం. ఈ లోపు నేను బెల్లంని అయితే కరిగించుకుంటున్నాను. ఇక్కడ బెల్లంని అయితే కరిగించుకుంటున్నానండి. బెల్లం ఏంటి కలర్లో ఉంది అనుకోవద్దు, మేము ఆర్గానిక్ బెల్లం అయితే వాడతాము. సో అందుకే ఈ కలర్లో ఉందండి. సో ఇది కరిగిన తర్వాత దాంట్లోకి యాడ్ చేస్తాం. మీరు ఇదే ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ పరమన్నం బెల్లంతో చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను జస్ట్ ఎంత కప్ అయితే తీసుకున్నానో రైస్ని అదే కప్తో 1.5 కప్ బెల్లం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దానికి ఒక చిన్న గ్లాస్ ఆఫ్, అంటే ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దాంతో వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ పొంగు అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం. సో నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నా. సో రైస్ అయితే బాగా ఉడికిపోవాలండి మెత్తగా. పాలు అయితే బాగా తిక్కైపోవాలండి. సో ఇప్పుడు దీంట్లోకి యాలక్కాయ పొడిని మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే నా దగ్గర పౌడర్ అయితే లేదండి. సో ఓన్లీ ఇలాచీని అయితే నేను కొంచెం దంచి వేసేస్తాను. సో చూసారా, దగ్గరకైతే వచ్చేసిందండి రైస్ మొత్తం. సో కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇందాక మరిగించుకుని పక్కన పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మన దగ్గర జీడిపప్పు అంటే అలానే కిస్మిస్ అవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకున్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మరిగించుకున్న బెల్లంని అయితే వేసేసుకున్నాం. సో పరవన్నం ఇలా అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే పరవన్నం రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు నైవేద్యం కింద దేవుడికి పెట్టేద్దాం. సో దేవుడికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సో దేవుడికైతే అగరత్తులు అవన్నీ వెలిగించేసి ప్రసాదం అయితే పెట్టేస్తానండి. టమాటాకి పప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. అండ్ అలానే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసాను. కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం చింతపండు వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను. ఉప్పునైతే వేయకూడదండి, పప్పు ఉడకదు. ఉడికేలోపు నేను పొటాటో ఫ్రైకి అయితే ప్యాన్ పెట్టేసుకుంటాను. పొటాటోస్ అయితే పీల్ చేసేసుకున్నా, వీటిని కట్ చేసేసుకున్నా. హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ పోపులను అయితే ఫ్రై చేసుకుంటాను. ఇందులో 2 ప్రాసెస్ ఉంటాయండి. డైరెక్ట్గా పొటాటోస్ని ఇలా వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు. లాస్ట్లో ఉప్పును కారం యాడ్ చేసుకోవచ్చు. అలా కాకపోతే ఇలా పోపు కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ని అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. సో ఇలా అయితే కుక్ చేసేసుకోవాలి. సో పొటాటోస్ కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా మెత్తగా కుక్ అయిపోతాయండి. పొటాటోస్ అనేవి చాలా క్రిస్పీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో దానికన్నా ముందు కారం అయితే యాడ్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. సో కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. చాలామంది ఇట్లా కూడా ఎల్లోగా కూడా ఉంచేసుకుంటారు. సో పప్పులోకి క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది.
సో అంతేనండి, పొటాటో ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పప్పునైతే తాలింపు పెట్టేస్తాను. పప్పు అయితే పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి. ఒకసారి దీన్ని స్మాష్ చేసేసుకుని తాలింపు అయితే పెట్టేస్తాను. సో పప్పు అయితే కొంచెం వాటర్ కింద ఉంది కాబట్టి నేను కొంచెం 2 to 3 minutes అయితే ఎగరబెట్టుకుని తాలింపు అయితే వేస్తాను. తాలింపు పెట్టేస్తున్నాను. ఫైనల్గా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా పొటాటో ఫ్రై, ఆవకాయ పచ్చడి, పప్పు టమాటో. మరి నేను చేసిన ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.